11 సీట్లు మాత్రమే సంపాదించుకున్న ఈ వైసీపీ పార్టీ ముఖ్యంగా ప్రజలు ఈడ్చి కొట్టి 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కానీ వాళ్ళ పార్టీలో ఉన్న క్రిమినల్ సభ్యులకు కానీ క్రిమినల్ చరిత్ర ఉన్న సభ్యులకి కానీ బుద్ధి రాలేదు అనేది నిన్న మళ్ళీ నిరూపణ అయ్యింది. 31 క్రిమినల్ కేసులున్న ఈ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులు ఏ రకంగా ఉన్నారు, మన వంతుగా ఏ రకంగా సహాయపడాలి అనే ఆలోచన లేకుండా తూతూ మంత్రంగా ఒక పూట వచ్చి ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసి చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లేసి బెంగళూరు పారిపోతాడు. మీకు ఒక రాజకీయ పార్టీ అవసరమా అని చెప్పి ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అనేక మందిని హత్యలు చేసి అనేక వాటి మర్డర్ కేసుల్లో ఉండి ఈవీఎంలకి సైతం పగలగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్ళి పరామర్శించొస్తావు. ఇసుక మాఫియా చేసి 3 లక్షల టన్నుల పైన ఇసుక మింగేసి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్గా ఉండి ఇసుక దొంగగా మారి 100 ఎకరాల్లో అరటి చెట్లు నరికేసి రైతుల్ని బజార్న పడేసి నరకడమే కాకుండా వాటిని తగలపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వేసిన సీసీ రోడ్లని తవ్వేసుకొని కంకర అమ్ముకొని చివరికి వరదలు వచ్చిన సమయంలో కుట్ర పన్ని అతని ఇసుక దందాని ప్రోత్సహించే ఆ పడవల్ని బ్యారేజీల దగ్గరికి పంపించి గేట్లని నాశనం చేసి ఏకంగా బ్యారేజీనే కూల్చేయాలని చూసి లంక గ్రామాలు మునిగిపోతే వేల మంది ప్రజలు చనిపోతారు, దాని మీద మనం శవరాజకీయం చెయ్యొచ్చు అనే ఆలోచన విధానం చేసిన ఈ నందికం సురేష్ని అన్నిటికీ మించి దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ని లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అందరినీ భయభ్రాంతులు చేసి తలలు పగలకొట్టి పార్టీ ఆఫీస్ని విధ్వంసం చేసిన నందిగం సురేష్ని నువ్వు పరామర్శించడానికి వెళ్తున్నావు. అది అంతేకాకుండా ఇంకోటి కూడా అడుగుతున్నావు, నీ నెక్స్ట్ పరామర్శ ఎవరో కూడా మేమే చెప్తాం. ఒక మైనర్ బాలిక నీ లైంగిక వేధింపులతో ఆ అమ్మాయిని హింస పెట్టి పోస్కో యాక్ట్ కింద అరెస్ట్ అయిన నీ కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ని పరామర్శించడానికి నువ్వు వెళ్తున్నావు. ఒక క్రిమినల్ని వెళ్ళి పరామర్శించడం, తెల్లారి బెంగళూరు పయనం అవ్వడం, ఇంకొక క్రిమినల్ని పరామర్శించడం, ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లు మాట్లాడటం, బురద జల్లటం, చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద బురద జల్లడం, బెంగళూరు వెళ్ళి పడుకోవటం. నీలాంటి వారికి అసలు రాజకీయం అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా.